ఓకే సార్ గౌస్ మదీన్ అంటే అవుట్ సోర్సింగ్ లైన్ వచ్చేసి వాటర్ కూడా వస్తుంది ఇళ్ళ కనెక్షన్ నేను ఉన్నప్పుడు 3 వాటర్ రాగానే అది ప్యూరిఫైడ్ వాటర్. నెల్లూరులో 42వ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు కొన్ని వీధులు తిరిగాం. అయితే ఇక్కడ ఈ 42వ డివిజన్లో ఇది ఎప్పుడో అంటే నెల్లూరు అనే యొక్క ఇది స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏర్పడిన ఈ 42, 43 డివిజన్లు. అందువల్ల అప్పుడంతా పంచాయతీలు అయి ఉండేవి. అప్పుడు ఈ లేఅవుట్స్ ఈ సిస్టమ్ అంత ఉండేది కాదు. అందువల్ల ఇక్కడున్న రోడ్లన్నీ చాలా చిన్నవి. అంటే ఇళ్ల మధ్య ఉన్న రోడ్డు తీసుకుంటే 6 అడుగులు, 8 అడుగులు, 4 అడుగులు, కొన్ని దగ్గర 2 అడుగుల రోడ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం. ఎక్కడ పట్టినా ఎక్కడికి పోయినా వాళ్ళు చూపిస్తున్నారు, సార్ చూడండి ఎలా ఉందో, మురుగు ఎలా ఉందో, దానివల్ల దోమలు ఎలా వస్తున్నాయో, దానివల్ల జబ్బులు వస్తున్నాయి, మలేరియా వచ్చిందని ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు. అందుకే అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చింది. అండర్గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. అందుకోసం అది 90% అయింది. ఇంకొక 10% కావాలా. అంటే చాలామందికి ఈ అండర్గ్రౌండ్ సివరేజ్ ఏంది, దోమలు లేని నగరం ఎలా అవుతుందని అర్థం కావట్లేదు. నేను అడుగుతున్నాను, ఆ మ్యాన్హోల్స్ మేము చేసిన భూమి లోపల పైపులు వేసి ఆ మ్యాన్హోల్స్ కట్టాం. అదేందని అడిగితే పాపం చెప్పలేకపోతున్నారు. మన ఇళ్లలో అంటే ప్రతి ఇంటిలో కిచెన్ నుంచి కానీ, బాత్రూమ్ నుంచి కానీ, లేదా టాయిలెట్స్ నుంచి వాటరు భూమి లోపలికి కానీ కనెక్షన్ ఇచ్చేసేస్తే పైపులతో నీళ్ళని భూమి లోపల వెళ్ళిపోతాయి. ఓపెన్ డ్రైన్స్ ఉండవు, అంటే సైడ్ కెనాల్స్లో నీళ్లు ఉండవు. అప్పుడు దోమలు పెరగవు. అది ఒక 10% వరకు మిగిలిపోయింది. అది చేసేస్తే సైడ్ కెనాల్స్లో వాటర్ నిలవు. వర్షాలు వచ్చినప్పుడు మాత్రం నీళ్లు పోవటానికి ఆ కెనాల్స్ ఉపయోగపడతాయి. దోమల నగరం నెల్లూరు అవుతుంది. అది చిన్న వర్క్. అంటే డోర్ టు డోర్ ప్రతి ఇంటి నుంచి భూమి లోపల కనెక్షన్ ఇటువే. ప్రభుత్వం రాగానే అది చేస్తాం. అది చేస్తే ఏదైతే చిన్న రోడ్లు ఉన్నాయో 6 అడుగులు, 8 అంటే అక్కడికి పోయి యాక్చువల్గా దాన్ని క్లీన్ చేయడం కూడా కష్టం. 4 అడుగులు ఉన్నాయి కొన్ని రోడ్లు, 3 అడుగులు కొండి. ఇప్పుడు పోయి వచ్చాను దగ్గర, అదైతే 3 అడుగులు ఉన్నాయి. ఆ 3 అడుగుల్లో ఆ యొక్క కాలువలు క్లీన్ చేసి అది తీసి మట్టి బయటేసి దాన్ని బయట తీసుకోవాలంటే కష్టం. క్లీన్ చేసినా తీసి పక్కన వేస్తున్నారు. అది మళ్ళీ అక్కడే దాని లోపల పోతుంది. ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం, అండర్గ్రౌండ్ సివరేజ్ ఏదైతే చేసామో దానికి కనెక్షన్స్ ఇవ్వాలా. ప్రభుత్వం రాగానే చేస్తాం. ఎందుకంటే గతంలో ఈ రోడ్లన్నీ మేము వేసినవే. 2014 నుంచి 19 దాకా ఈ రోడ్లన్నీ, ఇప్పుడు నెల్లూరులో వేసిన రోడ్లన్నీ మేజర్ రోడ్లు, ప్రజలందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకు నెల్లూరు ప్రజలకు కాదు ఎక్కడైనా 3 ముఖ్య విషయాలు: డ్రింకింగ్ వాటరు, అండర్గ్రౌండ్ సివరేజీ, దోమలు లేకుండా ఉండటానికి ఇళ్ళు. 43,000 ఇళ్ళు ఇప్పుడు శాంక్షన్ చేసాం, తెచ్చాం, కట్టాం. అవి నాశనం చేశారు. ఇళ్ళు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటమే నా యొక్క టార్గెట్. ఆ ఉద్దేశంతోనే 2014 నుంచి 19 చేసాం. అవసరమైతే మరొక 43,000 కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి మరొక 43,000 ఇళ్ళు కట్టించి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే విధంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ
నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మనకు ఎంపీ కూడా ఉంటే కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు. కేంద్రంలో అనేక పథకాలు ఉన్నాయి. యువతకి అనేక పథకాలు ఉన్నాయి. యువత డెవలప్మెంట్కి, వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అదేవిధంగా మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి. అవన్నీ తెచ్చుకోవాలంటే మనకంటూ ఒక ఎంపీ ఉండాలి. గతంలో ఎంపీ లేనందువల్ల నేనే యాక్చువల్గా ఢిల్లీకి తిరగడం జరిగింది. ఒక మంచి ఎంపీ ఉంటే ఎన్నో ఫండ్స్ తెచ్చుకొని ఇంతకంటే డెవలప్ చేయొచ్చు. అందువల్ల ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఎమ్మెల్యే నన్ను గెలిపించాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను.